ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని అక్బర్జాపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 374, 375లో ఉన్న నక్షబాటా కబ్జా, అక్బర్జాపేట, రాజబొల్లారం గ్రామాలను కలిపే నక్షబాటను కబ్జా చేసి ప్రహరీ గోడను నిర్మిస్తున్న ప్రైవేటు వ్యక్తులు, మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు. రోడ్డు స్థలం కబ్జాకు గురవుతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకొని మేడ్చల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ కోట్ల రూపాయల భూమిని అన్యాక్రాంతం చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. జిల్లా కలెక్టర్, ఎంపీ ఈటలకు వినతిపత్రం అందించిన ఫలితం మాత్రం శూన్యమని గ్రామస్తుల ఆవేదన. నక్షబాటా కబ్జా వెనుక సాయి గీత ఆశ్రమం, సాయిబాబా ఉన్నట్లు ఆరోపిస్తున్న గ్రామస్తులు. వెంటనే కబ్జాను ఆపి ప్రభుత్వ దారిని కాపాడాలని గ్రామస్తులు వినతి. కబ్జాను ఆపకపోతే ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన గ్రామస్తులు. ఎల్లంపేట మున్సిపాలిటీ 4వ వార్డులో సర్వే నెంబర్ 374, 375 మధ్యలోకి వెళ్ళి లక్ష రోడ్డు కబ్జాకు గురి అవుతుంది. సంబంధిత ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఇంతకుముందు చాలాసార్లు. ఎంఆర్ఓ గారికి ఇట్లా టైం తీసుకొని నేను చెప్తా అంటున్నారు, కానీ కమిషనర్ గారికి ఇట్లా చెప్పినాము, కలెక్టర్కి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాము. ఇక కబ్జాగా అయిన గురిగా అవుతున్న రోడ్డు లక్ష రోడ్డు కాపాడాలని మనం చేస్తాం. సాయిబాబా, సాయి గీత ఆశ్రమాలు కబ్జా గురి. 22 ఫీట్ రోడ్, గొలుసు రోడ్. ఓకేనా. నా పేరు సుధాకర్ అండి, మా అక్బర్జాపేట గ్రామము. మా విలేజ్ నుంచి నక్ష రోడ్డు కబ్జాకు గురవుతుంది. ఈ విషయం మేము గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నాం. కొన్ని నెలల కొద్దిగా ప్రతి ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మున్సిపల్ వెళ్ళమంటారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ వెళ్ళమంటారు, కాలయాపన చేస్తారు. రోడ్డు మాత్రం కబ్జాకు గురైతేనే ఉంది, పనులు నడుస్తూనే ఉన్నాయి. కనీసం పనులు కూడా ఆపే దిక్కు లేదు. ఎంఆర్ఓ గారు అయితే అసలు మాకు కనీసం రెస్పాన్సిబిలిటీ అయితే లేడు. పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు మాత్రమే వింటుండు. మేము పోతే కనీసం మాకు మాట్లాడే ఛాయిస్ కూడా ఇస్తలేడు. రోడ్డు మాత్రం కబ్జా అసలు ఆగట్లేదు. అసలు ఎవరు తిరిగితే వాళ్ళని కూడా టార్గెట్ చేసి పని కూడా ఆపకుండా చేస్తారు. పని అసలు ఆగట్లేదు. అధికారులు అసలు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయితే లేరు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో మాకు అర్థమైతే లేదు. మాకు ఇప్పుడు మొత్తం కబ్జా చేస్తే మాకు తవ్వ కావాలి, మా తవ్వ మాకు కావాలి. మేము కొట్లాడుతున్నాం తవ్వ కోసమే. మాకు ఏమి మాకు ఆయన ఆస్తొద్దు, మాకు సంపదానం వద్దు, మా తవ్వనే కావాలి. మాకు సాయి కుమార్ రోడ్ కావాలి, మాకు రోడ్ మందం ఇచ్చి ఆయన ఏమన్నా చేసుకో. చిన్న పిల్లలు ఉన్నారు సార్, మా బుడ్డ పిల్లలు, ఇల్లు లేవు. ఒక రూమ్ లో 10 మంది ఉన్నాం మేము. అంతే మాకు ఇంట్లో పోతే మేము ఇప్పుడు ఏం కట్టుకోవాలి? మాకు కాలు స్థలం లేదు సార్. మాకు కట్టుకున్నామంటే మాకు కట్టుకున్న స్థలం లేదు, జాగలేదు మాకు. రోడ్లు పోతున్నాయి. మా పిల్లలు మొన్న పిల్లలు యాక్సిడెంట్ అయింది సార్. మొన్న పిల్ల దెబ్బ రాకింది, యాక్సిడెంట్ కాదు పెంపుకుంట పిల్ల. మాకు దారి కావాలి. దారి ఉంది, అప్పటి నుంచి దారి ఉంది సార్ ఇక్కడ.